బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ స్థానాలను 50% పెంపునకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్రం ముసాయిదాను సిద్ధం చేసింది. ప్రతిపాదనలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఏప్రిల్ 16 నుంచి ఇందుకోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రక్రియ వల్ల రాష్ట్రాల మధ్య అంతరం పెరిగి సమతౌల్యం దెబ్బతింటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ, తమిళనాడు సీఎంలు దీనిపై ఇప్పటికే అభిప్రాయం తెలిపారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ స్థానాల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 515 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు ఉంటాయి. 131 రాజ్యాంగ సవరణ ద్వారా సీట్లు పెంపునకు ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు పార్లమెంటు సభ్యులకు కేంద్రం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కేంద్రం చేపడుతోంది. ఇందుకోసం ఏప్రిల్ 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను అమలుతో పాటు డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అయితే ఈ ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దన్న రేవంత్ ఇందుకు ఆయన హైబ్రిడ్ విధానం ప్రతిపాదించారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనతో ప్రశాంతంగా ఉన్న దక్షిణాదిలో తుఫాను రేపొద్దని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అనంతరం సీట్ల పెంపు ప్రక్రియను పూర్తి చేసి 2029 సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. అయితే దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. జనాభా లెక్కల ఆధారంగా దామాషా ప్రకారం నియోజకవర్గాల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణాది మధ్య మరింత ఆంతర్యం ఏర్పడుతుందని ముందు నుంచి దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ సీట్లు సగటున 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కేంద్ర నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేయడంతో బుధవారం ఇండియా కూటమి పార్టీలు ఢిల్లీలో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నాయి. దీంతో రేపటి భేటీలో ఏం చర్చించనున్నారు అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై దక్షిణాది ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిపై దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. భారత రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు దక్షిణాది వర్సెస్ ఉత్తరాది పోరుగా మారుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో పారదర్శకత లేదని, ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యాన్ని దెబ్బతీసే కుట్ర అని వారు అంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఏ చిన్న ప్రయత్నం చేసినా రాష్ట్రం స్తంభించిపోతుంది. ప్రతి కుటుంబం వీధిలోకి వచ్చి పోరాడుతుందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో ఉన్నందున కేంద్రం ఈ అంశాన్ని గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేయాలని చూస్తోందని స్టాలిన్ విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా సీట్ల సంఖ్యను పెంచితే జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షించినట్లే అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రజాస్వామ్యంపై దాడి మాత్రమే కాదు, రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనని స్పష్టం చేశారు. పునర్విభజన వల్ల దక్షిణాదిలోని మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే కేరళలో సీట్ల సంఖ్య 20 నుండి 30కి పెరిగితే అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో 80 నుండి 120కి పెరుగుతాయి. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాల రాజకీయ పెత్తనం మరింత పెరుగుతుంది. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే దక్షిణాదిలో తక్కువ సీట్లు ఉండటం వల్ల ఇక్కడి మహిళా ప్రతినిధుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. సీట్ల పెంపునకు కేవలం జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకోకూడదని రేవంత్ రెడ్డి సూచించారు. 50% సీట్లను జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50% రాష్ట్రాల జీఎస్డీపీ ఆధారంగా కేటాయించే హైబ్రిడ్ మోడల్ను పరిశీలించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 16 నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి రాజ్యాంగ సవరణలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులు తమ గళాన్ని వినిపించారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయని, దానికి ప్రతిఫలంగా రాజకీయ శక్తిని తగ్గించడం అన్యాయమని వారు వాదిస్తున్నారు.